బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్. నేను మీ రోషన్. సో మై విలేజ్ షో. సో డెఫినెట్గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ షో తెలుసు. ఎందుకంటే దాంట్లో ముఖ్యంగా బాగా ఫేమస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ గంగవ్వ. ఎందుకు గంగవ్వ అంటే ఆమె ఏజ్ కావచ్చు, ఆమె మాట్లాడే మోడ్యులేషన్ కావచ్చు, ఆమె భాష కావచ్చు, లేకపోతే ఆమె నడక కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది. తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తీరు, తర్వాత నాగార్జున గారు ఆమెకి ఇల్లు కట్టిస్తానని మాట ఇవ్వటం, తర్వాత ఆమె సినిమాలు చేయటం. గంగవ్వ ఆల్మోస్ట్ సినిమా ప్రమోషన్స్కి కూడా హీరోయిన్లు డైరెక్టర్లు ఆమెను పిలిపించుకొని ఆమెతో షో చేస్తే బాగుంటుందనే స్థాయికి వెళ్ళింది. అంటే మై విలేజ్ షో చాలామందికి లైఫ్ ఇచ్చింది. అండ్ మై విలేజ్ షో వల్ల చాలామందికి గొడవలు కూడా వచ్చాయి అనేది కూడా ఈ మధ్య అంజుమామ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది. బట్ ఈ షో ఎలా స్టార్ట్ అయింది, ఆ చిన్న ఊరు ప్రపంచానికి తెలిసేలా వీళ్ళు పడ్డ కష్టం ఏంటి, అంటే ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని చాలామంది అడిగారు. కాబట్టి అవన్నీ చెప్పడానికి నా ముందు కూర్చున్నారు అంజుమామ. సో ఎలా ఉన్నారు అంజుమామ? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. అందరికి అంజుమామ అంటే తెలుసా? అందరికి అంజుమామ అంటే తెలుసు. సో అది మీ రియల్ పేరా లేకపోతే షోలో కావాల్సిన వచ్చిన పేరా? అంటే అంజుమామ అంటే నా పేరు అంజయ్య మిల్కూరి. అంజయ్య ఊర్లో మా అల్లుళ్ళు ఉంటారు కదా, అంజుమామ అనేటోళ్ళు. ఓకే. సో అట్లా ఇప్పుడు శ్రీకాంత్కు సొంత మా మేనల్లుడే. సో అట్లా అంజుమామని పిలిచేటోళ్ళు. తర్వాత నేను బయట దేశం పోయినప్పుడు అక్కడ కూడా మామ అని పిలిచేటోళ్ళు, అంజుమామ అని పిలిచేటోళ్ళు. ఇక సో అట్లా ఇక చుట్టూ వాళ్ళు ఇట్లా అంజుమామ అయిపోయినా. సో ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ చూసినా అంజుమామ అంటదా? అంతేనా? అంజయ్య అంటే ఎవరు తెలియదు, అంజుమామ అంటేనే తెలుసు. ఓకే. అంజయ్య ఆయన ఎన్ని రోజులు అవుతుంది అంజీ? ఈయనకనా 14 సంవత్సరాలే. ఓ, సో ఈ రోజంతా అంజయ్యతో వెళ్దామా? అంజుమామతో వెళ్దాం. అంజుమామతో వెళ్దామా? ఎస్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయొచ్చు అంజీ మీ అందరిని. ఎందుకంటే లంబాడిపల్లి అనేది ఒక చిన్న విలేజ్, ఒక 500-600 ఇల్లు ఉన్నాయని నేను విన్నా. అలాంటి ఒక ఊరిని ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలిసేలా చేశారు. దానికి కర్త కర్మ క్రియ అంటే ఎవరని చెప్తావు అంజీ? శ్రీకాంత్. సో దానికంటే ముందు ఏంటంటే మేము ఇట్లా రావడానికి కారణము ముండేశ్వరని మా భావం. ఓకే. సో ఏంటంటే విలేజ్లో అవేర్నెస్ కార్యక్రమాలు, తర్వాత విలేజ్లో మన దాన్ని ఏమంటారు, ఈ మరుగుదొడ్డి కట్టుకోవాలి, తర్వాత ఈ సారకు దూరంగా ఉండి బతకాలి. అంటే విలేజ్లో ఎట్లుంటుంది అంటే పనికి పోయొచ్చి ఈవినింగ్ కాగానే మందావి పండాలని ఉంటుంది, అంతే ఉంటుంది. సో అట్లా అవన్నీ కొంచెం అవేర్నెస్ వీడియోలు మా బావగారు తీసుకొచ్చింది. ఈ తంబాకు వాడద్దు, గుట్కా, సిగరెట్లు తాగదని అట్లా తీసుకొస్తే మెల్ల దాన్ని ఏం చేసినాం అంటే ఒక షార్ట్ ఫిలిం లాగా చిన్నగా ఒకటి ఎడిటింగ్ చేసుకుంటే అట్లా వీడియోలు పెట్టేటోళ్ళం. అప్పుడు ఈ యూట్యూబ్ లేకుండే, అంటే ఉండే కావచ్చు కానీ మనకు తెలియదు కదా. మెల్ల ఆన్ చేసిందంటే మళ్ళీ 2011 or 12 అప్పుడు స్టార్ట్ చేసిండే మా శ్రీకాంత్. సో అప్పటికెళ్ళి నేను కూడా ఊర్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ ఉంటే మామ ఇట్లా వస్తుంటే అప్పుడప్పుడు పోతుంటే అట్లనే ఇక కొన్ని చేసినాక తూట్ల పాయింట్ తోటి కొంచెం బాగా ఫేమ్ వచ్చింది. అప్పటికెళ్ళి స్టార్ట్ చేసినాం అన్నమాట వీడియోస్. అంతకన్నా ముందు ఒక 70 అవేర్నెస్ వీడియోలు చేసినాం. ఓకే. పల్లెటూరు ఖర్చు కూడా, మరుగుదొడ్డి గట్టు మల్లన్న, మారు నా గ్రామం అని. సో అట్లా చేసి ఇట్లా. ఏం చదువుకున్నారు అసలు మీరు? ఓపెన్ డిగ్రీ చేసిన, BA. ఓకే. నార్మల్గా అసలు ఏం స్కూల్కి వెళ్ళి ఎంతవరకు చదువుకున్నారు? 10th అయిపోయినాకనే కదా. 10th 2 సార్లు ఫెయిల్ అయినా. ఇక మా అత్తమ్మ మబ్బులో 3 గంటలు లేచి, మా అత్తమ్మ పేరు బుధావా, మబ్బులో 3 గంటలు లేచి చదివిపించేది. అట్లా అయినా అని ఒకసారి ఫెయిల్ అయినా, మళ్ళీ ఇంకొకసారి. ఎందులో ఫెయిల్ అయినా అడుగుతలేరు మీరు? అడుగుతా. తెలుగులోనే ఫెయిల్ అయినా. ఎందుకు? తెలుగు అంటే ఇష్టం లేదా? అప్పుడు రాకపోతుండే తెలుగు, అవి పదాలు కానీ నాకు 10th వరకే వాళ్ళు కూడా సరిగా రాకపోతుండే. మా అన్నయ్య ఊకే నేర్పుతుండే, మా నాన్న అరే చదువుకోరా అంటుండే. ఈ కాన్సెప్ట్స్ చెయ్యాలనేది, లేకపోతే ఆ మై విలేజ్ షో అని పేరు పెట్టాలనేది మాత్రం ఎవరు ఐడియాస్ ఇవన్నీ అసలుకి? శ్రీకాంత్ ఐడియా. ఇక రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాం. అంటే ఫస్ట్ ఏంటంటే చిన్న షార్ట్ ఫిలిం ఒకటి ఐప్యాడ్ తీసుకొని మెల్ల ఎడిటింగ్ చేసుకుంటూ తన టైం దొరికినప్పుడు మమ్మల్ని పిలుస్తుండే. అప్పుడు మాకు టైం ఇద్దుంటే అట్లా ఎడిటింగ్ చేసుకుంటూ పెడితే అట్లా యూట్యూబ్లో ఫేమస్ అయినాం. ఇప్పుడు సినిమాల దాకా వచ్చిన ఒక పల్లెటూరు విలేజ్కి వెళ్ళి. ఎన్ని ఎపిసోడ్ల తర్వాత బాగా ఫేమస్ అవుతాం? డెఫినెట్గా మనం చేసే కాంటెంట్ బాగా ఇష్టపడుతున్నారు, పెద్ద ఛానల్ అవుతుంది మంది, మనకు మంచి పేరు వస్తుంది అని ఎప్పుడు అనిపించింది మీకు? మాకు ఎప్పుడు అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసుకుంటూ పోతున్నాం అనిపించింది. అప్పుడు సిల్వర్ గోల్డ్ అని ఒకటి యూట్యూబ్కి వెళ్ళి వస్తుంది కదా. సో అది ఫస్ట్ వచ్చినప్పుడు మేము బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఒక వీడియో కూడా చేసినాం. చాలా వైరల్ అయింది, దాదాపు 1-2 మిలియన్ దాకా పోయింది.
సో అప్పటికెళ్ళి ఇక కంటెంట్ అనేది కొంచెము కంటెంట్ రైటర్ తీసుకొచ్చుకొని కంటెంట్ రాపించుకుంటూ అట్లా చేసినాం. అంటే మనం చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ ఇది అనుకుందామంటే మేము డైరెక్టర్ చెప్పినట్టు కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుందని అట్లా కూడా చేసినాం. అట్లా చేసినవి కూడా చాలా వైరల్ అయినాయి. ఎన్ని కెమెరాలు ఉన్నాయి మీరు చేసేటప్పుడు షూట్? అసలుకి ఓన్లీ మొబైల్తోనే? OnePlus ఒకటి ఉండే, తర్వాత iPad ఒకటి తీసుకున్నాడు, అంతే. అంతే. సో OnePlus తోనే ప్రపంచాన్ని దున్నేశారు ఫస్ట్. సో జనరల్ వాయిసా లేకపోతే వాయిస్ అన్న పెట్టుకునే వాళ్ళ? లేదు, మన ఇప్పుడు మీరు పెట్టారు కదా ఇట్లానే అది రోడ్ మైక్ తీసుకుంటుండే, దాంతో డైరెక్ట్ చెప్పేది. ఓకే. సో లొకేషన్ లో మనకు అక్కర్లేదు, మన లొకేషన్ ఇక్కడే. ఇది ఉంటే ఇది లొకేషన్. మా ఇంట్లో ఉంటే మా ఇల్లే, మీ ఇల్లు ఉంటే మీ ఇల్లే, ఇక్కడ పొలం దగ్గర ఉంటే పొలం దగ్గరనే, అంతే. ఇంకా అంతే. ఇప్పుడు నాకు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక ఈ లైటింగ్, తర్వాత ఫోకస్, ఈ ISO అని పెంచుడు, కెమెరా లెన్స్ మార్చుడు, ఇంక ఇవన్నీ చూస్తున్నా. అంటే అప్పుడు కూడా మాకు తెలుసు 50 లెన్స్ అని, 75, 85 లెన్స్ తెలుసు. కాకపోతే నేనేందంటే ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను, అంటే బిగ్ స్క్రీన్ లో చూసుకోవడం వాళ్ళకని ఇష్టమే. కాకపోతే నాకేందంటే ఇక్కడికి వచ్చినాక ఒక డిఫరెంట్ అనిపించింది. అరే మేము వాడేటి కానీ అప్పుడు అదేమో తక్కువ క్వాలిటీ, ఇదేమో ఎక్కువ క్వాలిటీ అని ఆలోచించుకున్నా. బిగ్ స్క్రీన్ లో చూసుకున్న వాడికి హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. కానీ ఫస్ట్ అంజి ఎవరెవరు స్టార్ట్ చేశారు అసలు మై విలేజ్ షో? వీళ్ళందరూ లేరే ఫస్ట్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై విలేజ్ స్టార్ట్ చేసింది శ్రీకాంత్. శ్రీకాంత్ తర్వాత నేను, రాజు, చందు, మధు, గంగవ్వ. ఓకే. సో ఇంతే, అంతే. సో గంగవ్వ కూడా ఫస్ట్ నుంచి ఉందా? ఫస్ట్ నుండి మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చింది కదా. మమ్మల్ని అంటుండే ఏందో ఇది చదువుకొని పిల్లగాడు చదువుకోన్నా నువ్వు వచ్చి ఏమైనా పని చేసుకొని గిదేందో అంటుండే మా వదిన గారు. ఏది గంగవ్వ అంటే ఆమె గట్లా అంటే ఒక వీడియో పెడితే అప్పుడు మంచిగా వచ్చింది కానీ అని అంటుండే. అప్పుడప్పుడు చెయ్యి వదిన అంటే నేను పని ఉన్నది, నాకు కలవాలి తెలుసుగా, కలుపు పోవాలంటుండే. తర్వాత ఆమె ఇప్పుడు నాకే టైం ఇస్తలే, అంత బిజీ అయిపోయింది. అసలు యాక్చువల్గా ఆమె అనేది కదా, ఏంటి చదువుకోకుండా ఏంది ఈ పనులు మీరు చేసిన అని ఆమె, అలాంటి మీరు మీకే టైం ఇవ్వట్లేదు అన్నారు కదా. అసలు ఆమె ఏం చేసేవాళ్ళు అంతకుముందు? వ్యవసాయం ఉండే కొంచెం, తర్వాత వరి నాట్లు వేవుడు, కలువ, అది పెసరు కలువ ఇట్లా ఉంటుంది కదా, పశువు కలువ అని వదురు. తర్వాత ఈమె సొంతంగా ల్యాండ్ ఉన్నది, వాళ్ళ ల్యాండ్ చూసుకుంటా అట్లే జీవనోపాధం చేద్దరు. ఒక్కతే ఉంటుంది ఆమె ఇంట్లో? లేదు, అలా కొడుకుంటాడు, కొడుకు, మనవాడు, మనవరాలు, అలా కోడలు. సో ఆమెకి ఆ వీడియో చేసిన తర్వాత అనిపించింది ఏమైనా పెట్టుకుంటే మనం కూడా ఫేమస్ అవుతాం, ఛానల్ ఫేమస్ అవుతామని మేము అనుకోలే. కానీ ఒక స్లాంగ్ అయితే బాగుంది చేస్తారా అని చేస్తే ఆ తూట్ల పైన తోటి ఇంకింత కొంచెం ఫేమస్ అయింది అన్నట్టు. ఆమె ఎప్పుడైనా గట్టిగానే మాట్లాడుతుంది ఊర్లో కూడా, మామూలుగా కూడా. కానీ విలేజ్ షోకి ఆమె వచ్చిన తర్వాతే హుందాతనం వచ్చింది కదా, అంటే మాట్లాడుకుంటే. అంతే, అందరం అంటే ఆ మొక్క అంటే ఒకటి ఏంటంటే ఒకరికొకరు. ఇప్పుడు అంజమామ అంటే అంజమామది, రాజుకు ఫాలోవర్స్ ఉంటారు, చందుకు చెందుకుంటారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ తిరుమల అనేట వచ్చిండు, అనిల్ వచ్చిండు, తర్వాత ఎవరు మన శివ, ఇంకా చాలా మంది ఉన్నారు అలా, మధు అని. ఓకే. చాలా మంది పెట్టుకుంటూనే పోయారు. కానీ వీళ్ళలో చదువుకున్న ఎవరు? శ్రీకాంత్ ఒక్కడేనా? అందరూ చదువుకున్నారు. చదువుకుంది అంటే స్టార్ట్ చేసింది శ్రీకాంత్ కదా. శ్రీకాంతే స్టడీ చేసింది, అందరూ డిగ్రీ చేసిర్రు, BA చేసిర్రు. ఇప్పుడు అట్లా. కానీ ఇప్పుడు మీకు గంగవ్వ లాంటి వాళ్ళకి, లేకపోతే అంజిమామ లాంటి వాళ్ళకి, వీళ్ళకి యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ని ఎలా స్ప్లిట్ చేసుకొని పంచుకోవాలి, వీళ్ళు మాకు ఇచ్చేది ఏంటి, మనం ఎంత కష్టపడుతున్నాం అని మీకు ఎప్పుడు అనిపించింది? వేరే వాళ్ళు ఎవరో చెప్పబట్టా లేకపోతే మీకే అర్థమైపోయింది? మాకు అప్పుడేం అనిపించలే, మాకు సాలర్ బేసిక్ ఇలా ఇస్తుండే, ఎడిటర్ గింత, యాక్టర్ గింత ఇట్లా ఇస్తుండే. తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది అన్నట్టు, అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ వచ్చినాయి ఆ మధ్యలో. అప్పటికెళ్ళి అసలు యూట్యూబ్ ఇన్కమ్ ఏంది అనేది అప్పుడు తెలిసింది. అప్పుడు తెలిసినప్పటికెళ్ళి సో అంటే యూట్యూబ్ అంటే ఒక అప్పట్లకి ఇప్పుడు లేదు, ఇప్పుడు యూట్యూబ్ తగ్గిపోయింది. అవును, ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడు బాగుండే, అప్పుడు బాగుండే మాకు తెలియకపోవు, వస్తుండే డబ్బులు ఏదో ఎన్ని వస్తున్నాయో ఏమి మేము అడగకపోదు. సో మాకు ఇంత పర్సెంటేజ్ ఏం కాకుండా ఒక సాలర్ లాగా ఇచ్చి చూడండి. అది ఎంత ఇచ్చేవాళ్ళు ఒక ఎపిసోడ్? నాకు ఎపిసోడ్కి ఏం కాదు, మంత్లీ ఒక 25, నాకైతే 30,000 ఇచ్చారు లాస్ట్ ఫైనల్. 30,000 నెలకి. గంగవ్వకి అంతే, గంగవ్వకి కూడా 30,000. అంటే మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, నెలకు 30,000 అంటే ఊర్లో 300-200 ఇస్తారు కూలికి పోతే, నెల మొత్తం మీద కష్టపడ్డా మీకు 6-7 వస్తాయి, అంతేనా? అలాంటిది మనకు 30,000 ఇస్తున్నారంటే ఇంక ఎంత వస్తుందో కదా, మనకి ఎంత ఇస్తున్నారన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు మీ ఇద్దరికి? నాకు ఎప్పుడు రాలే, కానీ నాకు ఎప్పుడు రాలే అట్లా.
అంటే డబ్బులు వస్తున్నాయని తెలుసు, Hmm. ఎంత వస్తున్నాయి ఏందని నేను ఎప్పుడు అడగలేదు. Ah. ఎందుకంటే మనకు వర్క్ అట్లా చేసుకుంటూ పోతున్నాం అని. అంతే. గంగవ్వ కూడా రాలేదా? గంగాబాబుకి ఇప్పుడు వచ్చింది. బిగ్ బాస్ పోయాచినాక వచ్చింది. అవునా? ఓ డిమాండ్ చేసేది వచ్చి ఇప్పుడు నాకు ఇంత అయితే నేను చేస్తా షో. అట్లేం చేయలే కానీ చేస్తుంది, అంటే రెగ్యులర్గా చేసుకుంటూ పోతుంది. ఆమెకు ఇక బయటకు వెళ్ళినా ఇప్పుడు అప్పటిలాగా సాధన అయితే లేదు. ఇప్పుడు కొంచెం యాక్టింగ్ చేయాలంటే కొంచెం ఇది ఖర్చు చేయాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ కాదు, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మనం టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కసారి 2-3 రోజులు నిద్రలే ఉండదు, తెలిసే కదా మీకు, ఒక షూట్ ఇంకో షూట్ ఇట్లా. సో అట్లా అని ఆమె కొంచెం అని ఆమెకి ఏంటంటే ఇప్పుడు సినిమాలు తగ్గించింది, ఫస్ట్ లాగా వేస్తలేదు. ఒకటి రెండు ఇప్పుడు కూడా 2-3 ఒప్పుకున్నది సినిమాలు చేస్తుంది, కానీ అప్పుడంతా సాధన అయితే లేదు ఆమెకు. ఓకే. ఇటు అవి ఇవి వస్తాయి, ఇక ఊర్లో సాలరీ బేసిక్లా ఇస్తాడు అన్నట్టు ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా. ఓకే. అంటే ఇప్పుడు కావాలని బయటకు వస్తున్నారా, లేకపోతే మీరు ఎవరైతే చెప్తున్నారో శ్రీకాంత్ మీ మేనల్లుడని, అతను అగ్రిమెంట్లు రాసున్నాయి కాబట్టి అగ్రిమెంట్ ప్రకారంగా మాట్లాడి ఒక్కొక్కరిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బయటకు వినపడదు కదా, ఏది నిజం ఉంది అసలు దీంట్లో? ఇక నిజము అబద్ధమే మనకు తెలియదు, కానీ నా విషయంలో చెప్తా, వాళ్ళ విషయంలో ఏమో మనకు తెలియదు, నేను అడగలేదు. సో నేనేంటంటే నేను ఒక 2.5 ఇయర్కి వెళ్ళి 2.5 ఇయర్ నుండి వేస్తలేను. నాకేంటంటే అడిగండి శ్రీకాంత్, సో అంజమామ అగ్రిమెంట్ చేసుకుందాం అన్నాడు. మనకేంది, ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసిన, ఆల్రెడీ అని చెప్పేసి చేసిన తర్వాత అగ్రిమెంట్లో చూస్తే 30 పాయింట్లు ఉన్నాయి. సో ఆ 30 పాయింట్లు ఇక అన్నీ ఉన్న తర్వాత ఇన్ని పాయింట్లు ఉన్నాయి ఏం చేయలేదు. అంటే నేను సాలరీ ఎక్స్పెక్ట్ చేసిన 30 వస్తున్నాయి కదా, ఇంకొంచెం డబ్బులు ఇవ్వచ్చు కదా, పిల్లలు ఎదుగుతారు, నాకు కూడా ఖర్చులు ఉంటాయి అని అంటే సరే అని చెప్పి అడిగితే కొన్ని కండిషన్స్ పెట్టిన అన్నట్టు. కండిషన్ పెడితే నాకు నచ్చక నేను బయటకు వచ్చేసిన. బయటకు వచ్చేసి బయటకు వచ్చినాక కూడా 1 ఇయర్ దాకా పోయినా. అంటే ఇక మనకు ఎపిసోడ్ గింత అని, అప్పుడు ఒక ఎపిసోడ్కు 3,000 ఏమో ఇస్తారు ఒక రోజుకి, అట్లా అని పోయి వచ్చిన. తర్వాత ఇక కంప్లీట్గా బయట చేద్దామని ప్లాన్ చేసిన. బయట యూట్యూబ్లో నాకు నచ్చలేదు, బయట యూట్యూబ్లో ఎవరికి నాకు నచ్చలేదు. తర్వాత నేను సొంతంగా ఛానల్ పెట్టిన, ఒక 1,09,10,000 ఉన్నారు ఇప్పుడు. ఏమని పెట్టారు పేరు? అంజుమామ. అది నా పేరు ఉంది కాబట్టి చెప్పిన.